సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో ప్రభు గారు 2026 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేస్తున్నాం కాబట్టి మార్కెట్లో ఉన్న ప్రతి ఇన్వెస్టర్ ఏంటంటే 2026 సంవత్సరంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్లో ఏ స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయంటే కూడా ఒక ప్రిడిక్షన్కి సంబంధించిన రీసెర్చ్ అనేది అప్పుడే సోషల్ మీడియాలో స్టార్ట్ చేసేసారు. 2025లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కొంత గందరగోళం అవడం, సరే కనీసం 2026 నుంచైనా పలానా సెక్టర్ బాగుండబోతోందన్న ఆలోచన అంచనాలతో ఉన్నారు కాబట్టి మీ అంచనా ప్రకారం 2026 కొత్త సంవత్సరం నుంచి మార్కెట్లో ఏ సెక్టార్స్ కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అనుకోవచ్చు ఒక రకంగా. ఏంటవి ఒకసారి చూద్దాం. డిఫెన్స్ స్టాక్స్, ఎందుకంటే వార్స్ వచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం అనేది బహిర్గతమైంది. సో యూరోపియన్ కూడా జీడిపిలో 2035 వరకు 3 to 5% ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు హెచ్ఏఎల్ కానీ బీడీఎల్ కానీ ఆర్డర్స్ బాగిస్తున్నారు వాళ్ళు. సో అలాంటి కంపెనీస్ లాంగ్ టర్మ్, ఏదో ఇన్స్టెంట్ గా మనం ఇప్పుడు పెరుగుతుంది చెప్పంగానే పెరుగుతుందని కాదు, కానీ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్ గా ఇలాంటి స్టాక్స్ బిఈఎల్ కానీ ఇట్లాంటి మంచి మంచి స్టాక్స్, ఎందుకంటే డిఫెన్స్ చేసే స్టాక్స్ అన్ని కూడా నెక్స్ట్ 1.5 year నుంచి ఏం రిటర్న్స్ ఇవ్వలే. సో నెక్స్ట్ కమింగ్ 5 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్ గా మనం అనుకున్న రేట్లు మంచి ప్రాఫిట్స్ డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ డిఫెన్స్ సెక్టర్ లో. సో మెయిన్ అదొకటి చూడొచ్చు. గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్, ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీని. సో అందుకే మనకి సిల్వర్ కూడా, గ్రీన్ ఎనర్జీలో సిల్వర్ కూడా ఎక్కువ యూసేజ్ ఉంది, డిమాండ్ అసలు ఒక రకంగా పర్సెంటేజ్ దానిలో వచ్చేసింది. సో గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అంటే నెక్స్ట్ 5 years నుంచి 10 years టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 5 years నుంచి ఇప్పుడు, ఎందుకంటే ఫజల్ ఫ్యూయల్ నుంచి మన ఈవీ రావాలి, ఈవీ నుంచి గ్రీన్ ఎనర్జీకి రావాలి. సో ఫజల్ ఫ్యూయల్ పూర్తిగా రావాలంటే 2030కి ప్యారిస్ కన్వెన్షన్ లో కన్వెన్షన్ అయింది, కానీ 2030కి అయ్యేటట్టు కనపడలా. సో అది 2035 వరకు అయ్యేటట్టు ఉంది. సో ఆ నెక్స్ట్ 5 years నుంచి 10 years టార్గెట్ పెట్టుకుంటే 5 years నుంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్రీన్ ఎనర్జీ. సో అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, అదాని రెన్యూబుల్స్ కానీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కానీ, గ్రీన్ ఎనర్జీ స్టాక్స్, స్టార్ట్అప్ పవర్ కానీ, ఇలాంటివన్నీ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. అది కూడా మనం ఏ స్క్రిప్ట్ అయినా ఏదైనా ఒక సెక్టర్ లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఇమ్మీడియట్ గా బై చేయాల్సిన పని లేదు. ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడల్లా మీరు అనుకున్న దాంట్లో స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టడం బెస్ట్, ఒకేసారి కొనకుండా. సో నెక్స్ట్ వచ్చేసి రైల్వే అండి. 800 వందే భారత్ ట్రైన్స్ 2030 కల్లా మొత్తం మారుస్తున్నారు. సో ఇంకా మార్చాల్సినవి ఉన్నాయి. అంటే దానికి అనుగుణంగా రైల్వేకి సంబంధించిన స్టాక్స్ మొత్తం పెరిగే ఛాన్సే ఉంది. 2030కి టార్గెట్ పెట్టుకున్నా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 1 year 1.5 year నుంచి పెద్ద రిటర్న్స్ ఏం లేవు. అది బాగా అంతకుముందు 1.5 year బాగా పెరిగినాయి, అక్కడి నుంచి బాగా స్తబ్దతగా ఉన్నాయి, డౌన్ సైడే ఉన్నాయి, మూవ్మెంట్స్ ఏం లేవు. సో ఇప్పుడు బడ్జెట్ వస్తుంది February 1st కన్నా తర్వాతనే ఇప్పుడు కొంచెం ఆ స్టాక్స్ లో ఫైర్ వచ్చింది. సో డెఫినెట్ గా నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే 2030కి అన్నట్టు ఆ రైల్వేస్ మొత్తం ఇది రీప్లేస్ అవుతాయి. కాబట్టి వాటిల్లో మీకు ఐఆర్సిటిసి కానీ, టెక్స్మాకో కానీ, ఐఆర్ఎఫ్సి కానీ, రైల్వేకి సంబంధించిన స్టాక్స్ మొత్తం కూడా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు మీరు మైనస్ లో, నెగిటివ్ లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం ఎక్రూట్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. రైట్. సో మాధవిరెడ్డి గారు, అంటే మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం సో నెక్స్ట్ 2026 నుంచి సెక్టోరియల్ గా ఏవి కొంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటారు యాజ్ పర్ ద గవర్నమెంట్ డెసిషన్స్ ప్రకారం, ఇప్పటి వరకు ఉన్న పాలసీస్ ప్రకారం? సో ఇమీడియట్ గా మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ ఈజ్ వెయిటింగ్. సో మనకి జస్ట్ ఇంకా చాలా కొన్ని వీక్సే ఉంది బడ్జెట్ కి. సో ఈ బడ్జెట్ బేస్డ్ థీమ్స్ కి వెళ్తే కొంచెం బెటర్ గా ఉంటుందండి. బడ్జెట్ బేస్డ్ థీమ్స్ ఏముంటాయండి, జనరల్ గా వాళ్ళు ఎక్కువగా ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది గవర్నమెంట్ అంటే డిఫెన్స్, రైల్వేస్, వీటి మీద బాగా, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. సో వీటి మీద కొంచెం ఈ బడ్జెట్ బేస్డ్ థీమ్స్ మీద మనం ఇప్పుడే కొంచెం మార్కెట్ ఏమైనా మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఈ డిఫెన్స్ వీటిల్లో కానీ మనం కొంచెం కొన్ని స్టాక్స్, సార్ చెప్పినట్టుగా కొన్ని స్టాక్స్ ని కానీ పికప్ చేసుకొని పెట్టుకుంటే దట్ విల్ బి వెరీ గుడ్ అని అనిపిస్తుందండి. బట్ ఇక్కడ కూడా నేను ఏంటంటే 2026 లో కొన్ని మెగా ఐపీఓస్ వస్తున్నాయండి. ఎందుకంటే ఐపీఓ బూమ్ కూడా బాగా జరిగింది. అంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఏ విధంగా బూమ్ అయిందో 2025 లో ఐపీఓస్ కూడా అంతే రకంగా బిజినెస్ చేశాయండి. సో రికార్డ్ ఐపీఓ బూమ్ అనేది మనము 2025 లో మనం చూసాము. ఇదే మనకి 2026 లో ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయండి, అందరూ కూడా కొంచెం ట్రాక్ చేసుకోండి డేట్స్ అన్ని కూడా. ఫోన్ పే కానీ, మనకి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, ఓయో, ఎన్ఎస్సి, జియో,
అలానే జెప్టో, ఫ్లిప్కార్ట్, బోట్, కార్డేకో, హీరో ఫిన్కాప్, ఇవన్నీ చాలా పెద్ద ఐపీఓస్ మనకి మార్కెట్ లో 2026 లో రాబోతున్నాయి. సో ఇవి కూడా ఎవ్రీ మంత్ ఒక 1 or 2 గుడ్ ఐపీఓస్ కూడా వస్తున్నాయి. ఆ ఆపర్చునిటీస్ ని కూడా ఇక మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ అందరూ కూడా ఈ సెకండరీ మార్కెట్ వదిలేసి ప్రైమరీ మార్కెట్ కి వెళ్ళిపోయారులేండి. మన ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువ మనీ అంతా మనకి ప్రైమరీ మార్కెట్ అయిన ఐపీఓలోనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకనే మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఇది కాకుండా మనకి మెటల్స్ లో కూడా మనకి మంచి భూమి కనపడుతుంది. అలానే ఆటో సెక్టార్ కూడా కొంచెం మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. సో ఈ విధంగా సెలెక్టివ్ గా మనకి వాల్యూ బయింగ్ చేసుకుంటూ కొంచెం ఐపీఓస్ ప్రైమరీ మార్కెట్, కొంచెం ఎగ్జిస్టింగ్ సెకండరీ మార్కెట్ ని ఈ విధంగా రెండు మిక్స్ చేసుకుంటూ ఈ 2026 లో గానీ వెళ్ళినట్లయితే ఈక్విటీ మార్కెట్స్ లో కొంచెం బెటర్ గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. సో అనిల్ గారు, 2026 కొత్త సంవత్సరం నుంచి ఏ సెక్టర్స్ బాగా ఊపందుకోనున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో కొంత రీసెర్చ్ స్టార్ట్ చేసేసారు కాబట్టి ఏ ఉన్నాయి 2026 నుంచి బాగా బూమ్ వచ్చే సెక్టర్స్ ఉంటాయి? ఇంతకుముందు డిస్కషన్ లో సెక్టర్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే బయోలాజిక్ మేడం గారు చెప్పినట్టు కూడా ఇన్ఫ్రా. సో ఏంటంటే క్యాపిటల్ గూడ్స్, బికాజ్ మన కంటిన్యూస్ గా మన జీడిపి అనేది గ్రో అవుతా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కానీ ప్రతి ఒక్క ఐఐపి ఏవైతే ఇండస్ట్రియల్ ఐపీ ఉందో అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. వాటికి అండ్ సైమిల్టేనియస్లీ ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద గవర్నమెంట్ అనేది పుష్ చేస్తూ ఉంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే క్యాపిటల్ గూడ్స్ ఈజ్ ఎ గ్రేట్ సెక్టర్. యూజువల్లీ ఏమంటారు, ఆల్ వెదర్ ఎక్కువ మటుకి వెరీ డిప్రెషన్ ఉన్నప్పుడు తప్ప, ఇట్లాంటి మార్కెట్స్ ఎప్పుడు మంచి మంచి ప్రొజెక్షన్స్ జీడిపి ఉన్నప్పుడు, ఎందుకంటే చాలా కంపెనీస్ వాటి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం చేస్తూ ఉంటాయి. కాబట్టి క్యాపిటల్ గుడ్ సెక్టర్ ఈజ్ వండర్ఫుల్ సెక్టర్. 26లో మంచి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అందులో కూడా క్వైట్ ఫ్యూ స్టాక్స్ ఉన్నాయి. ఎల్ఎన్టీ ఆల్రెడీ ఏమంటారు, అది ఇన్ఫ్రాలో ఉంది, బట్ ఆల్సో క్యాపిటల్ గుడ్ స్పేస్లో కూడా ఉంది. సీమెన్స్ కూడా అంతే. సీమెన్స్ అయితే మోస్ట్లీ క్యాపిటల్ గుడ్ స్పేస్లో ఉంది. ఏబీబీ ఇది కూడా అంతే. దీంతో పాటు క్వైట్ ఫ్యూ అదర్ కంపెనీస్, మనం బిహెచ్ఈఎల్ తీసుకున్నా, జీఈటీ అండి తీసుకున్నా కానీ, ఇలాంటివి అన్ని ఎల్జీ ఎక్విప్మెంట్ కానీ దే హ్యావ్ డన్ వెరీ వెల్. కొన్ని బాగా పర్ఫామ్ చేయకపోయినా దే హ్యావ్ ఎస్పెషలీ ఈ Q3, Q4 రిజల్ట్స్ తర్వాత దే కెన్ ఎక్స్ప్లోర్ వెరీ వెల్ ఈ సెక్టర్ మాత్రం. సో ఇది వన్ ఫస్ట్ సెక్టర్ విచ్ కెన్ ఆల్సో. దెన్ అనదర్ ఇంపార్టెంట్ మనం మర్చిపోతుంది ఏంటంటే ఇండియా స్ట్రెంగ్త్ ఏంటంటే ఫార్మా. సో ఫార్మాలో కూడా ఈ సంవత్సరం మనం చూసాం మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ ఆర్ నెగిటివే ఎక్కువ కంపెనీస్, ఎక్సెప్ట్ కొన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్, వెరీ మైన్యూట్, ఎట్లాంటి మార్కెట్ క్యాప్ ఓన్లీ లెస్ దాన్ 100 crores ఉన్న కంపెనీస్ మాత్రం సూపర్ అమేజింగ్గా చేశాయి. బట్ వేరాజ్ మోస్ట్ ఆఫ్ ద అదర్ కంపెనీస్ తీసుకుంటే మాత్రం అంత బాగా పర్ఫామ్ చేయలేదు. సో మనం ఫార్మాలో కూడా తీసుకుంటే వెదర్ ఇట్ ఈస్ సన్ ఫార్మా కానివ్వండి, డాక్టర్ రెడ్డీస్ అండ్ దివీస్, మన హైదరాబాద్ నుంచి లారస్ కానీ, ఇవి ఎలాగో పేరున్న కంపెనీస్. వీటితో పాటు ఇంకా క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ మనకి స్కోప్ ఉంది ఫార్మాలో. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము డోంట్ బెట్ ఆన్ ఆల్రెడీ పరిగెడుతున్న వాటికన్నా కూడా ఏవైతే ల్యాగ్ అవుతున్నాయో వాటికి గుడ్ స్కోప్ ఉంటుంది మార్కెట్లో. ఎస్పెషల్లీ కంపల్సరీ సెక్టర్ రొటేషన్ అనేది రియాలిటీ. మనము ఎప్పుడు ఇంతకుముందు పర్ఫామ్ చేసిన గోల్డే బాగా చేస్తుంది అనుకుంటే ఇబ్బందే. సో లుపిన్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్వైట్ సమ్ టైం బాగా పర్ఫామ్ చేసింది. ఒక్కసారి ఈ ఓవర్ హ్యాంగ్ ఏదైతే ఉందో, టారిఫ్ ది ఓవర్ హ్యాంగ్ పోయింది అంటే మాత్రం ఫార్మా సెక్టర్ విల్ బి సీయింగ్ వెరీ గుడ్ టైం. జైడస్ వండర్ఫుల్ స్టాక్, మంచి ఎక్స్పాండ్ చేశారు. మ్యాన్కైండ్ కానీ, అరబిందో ఫార్మా, మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. మన అంటే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ సెక్టర్. బట్ ఏంటంటే మొమెంటం లేదు ఇప్పుడు. మొమెంటం విల్ బి కమింగ్. ఒక్కసారి ఈ కొంచెం ఈ హర్డిల్స్ పోయి అంటే మాత్రం మనకి ఈ రెండు సెక్టర్లో ఇన్వెస్టర్స్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెతుక్కొని ఎంటర్ అయితే మాత్రం 2026లో మంచి లాభం. సో యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా అందరూ కొంచెం ఫాలో చేయాలండి. ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ, బట్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గాని అయితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ అయిన జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, సార్ చెప్పినట్టుగా ఫార్మా కానీ, ఐటీ కానీ ఇమ్మీడియట్ గా మనకి అది అందులో మనకి ట్రెండ్ కనిపిస్తుందండి. అవన్నీ కూడా అక్కడ ఆ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ దగ్గర ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కొంచెం ఆగిపోయాయి. సో అది రాగానే ఇమీడియట్ గా వీ కెన్ సీ సమ్ అప్ సైడ్. చెప్పండి. చిన్న పాయింట్, ఇప్పుడు ఐపీఓస్ ముప్పటికి వస్తున్నాయి కానీ 60-70% డౌన్ లోనే ఉన్నాయి. ఎఫ్ఐఐస్ ఇన్స్టెంట్ గెయిన్ కోసం అక్కడికి వచ్చి దాన్ని మామూలుగా బాగా ఇది చేస్తున్నారు. సో జనరల్ గా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏదైనా ఐపీఓస్ అప్లై చేయాలనుకుంటే మంచిది, మేడం చెప్పినట్టు మేజర్ కొన్ని ఉన్నాయన్నారు, అలాంటివి అప్లై చేస్తాం. కానీ మనకి ఎన్ని వస్తాయండి? మనం అనుకున్నట్టు వస్తాయా? నాకు 100 కావాలంటే 100 వస్తాయా? రావు కదా. సో సెకండరీ మార్కెటే బెస్ట్. అది కనుక నిజంగా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది, ఫ్యూచర్ లో బాగా పెరుగుద్ది అనుకుంటే, అలాంటి ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది,
ఎన్ఎస్సి లిస్ట్ కావట్లేదు. మరి 2025లో వస్తున్నారు, ఇంత మటుకు రాలేదు. 26లో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అలాంటి స్క్రిప్ట్స్ అట్లాంటివి ఉంటే వాటిలో ఐపీఓస్కి అప్లై చేస్తూ సెకండరీ మార్కెట్లో కూడా అది పడినప్పుడు ఎక్కువ చేస్తే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకా ఒక 2-3 సెక్టర్స్ కూడా మనం మర్చిపోయినామేమనిపిస్తుంది. ప్రభు గారు, ఫైనాన్స్ అండ్ పిఎస్యు గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ సంవత్సరం ఎస్బీఐ కానీ కెనరా బ్యాంకు ఇవంతా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి కాబట్టి, సో 2026లో బ్యాంకింగ్ గురించి ఏం చెప్తారు? బ్యాంకింగ్ సెక్టర్ కూడా 2026లో బాగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్పిఎల్ బాగా తగ్గినాయి. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న బ్యాంకులు కూడా మెర్జింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో మేజర్ గవర్నమెంట్ లో 3 ఉంటాయి, ప్రైవేట్ లో 3 ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ లో 2 ఉంటే ప్రైవేట్ లో 2 ఉంటాయి ఓవర్ ఎ పీరియడ్. సో మిగతా అన్ని కూడా మెర్జింగ్ అయిపోతాయి. సో కొన్ని బ్యాంకులు ఏంటంటే ఇంట్రెస్ట్ పరంగా వస్తాయి కానీ గ్రోత్ ఓరియంటెడ్ కాదు. అలాంటి స్టాక్స్ లో ఉండాల్సిన పని లేదు. మంచి ఇప్పుడు మేజర్ పిఎస్యు బ్యాంక్ చూస్తే ఎస్బీఐ 3,500 దగ్గర స్ప్లిట్ అయింది, మళ్ళీ 1,000 దాటడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో అలాంటి స్క్రిప్ట్స్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఏమీ ఇబ్బంది లేవు. అంత ముందు స్కాములు చూసాం, ఈ మధ్య 10 ఏళ్ళలో ఒక్క స్కామ్ కూడా లేదు. సో డెఫినెట్ గా ముందు కూడా ఇక స్కామ్ లేకుండా ఉంటే ఆ సెక్టర్ కూడా విపరీతంగా ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంది. సో మాధవిరెడ్డి గారు, ఇంకొక సెక్టర్ కూడా మనం మాట్లాడుకోవాలి తప్పనిసరిగా. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎలా ఉండొచ్చు అంటారు? ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన ర్యాపిడ్ గ్రోత్ అనేది కళ్ళ ముందు చూస్తున్నాం కాబట్టి, సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో కొంత మార్కెట్ ప్లేయర్స్ గా ఎవరుండే అవకాశం ఉందంటారు 2026 సో ఈ సెమీ కండక్టర్ బూమ్ కూడా మనకి హాఫ్ లేట్ స్టార్ట్ అయిందండి. ఇందులో కూడా మనకి కొన్ని కంపెనీస్ అయితే మనకి కనిపించాయి. సో అందులో మనకి మేజర్ గా మనం చూసుకున్నట్లయితే మనకి డిక్సాన్ ఒకటి మనకి ఎగ్జాంపుల్ చూపించవచ్చు, అలానే కెనీస్ ఒకటి మనం ఎగ్జాంపుల్ చూపించవచ్చు. సో ఈ విధంగా సార్ చెప్పినట్టుగా కొన్ని అప్కమింగ్ అంటే రెవల్యూషనర్ నెక్స్ట్ జనరేషన్ లో కూడా మనం కొన్ని మిక్స్ అంటే మనకి 2 వేరియంట్స్ చూసుకోవాలండి. అంటే డిఫెన్స్ అనేది మనకి కొన్ని ఉంటాయి. డిఫెన్స్ అంటే ఏంటి? బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, ఇవన్నీ కూడా మన క్యాపిటల్ గూడ్స్, ఇవన్నీ కూడా డిఫెన్స్ అంటారు. అంటే వీటి ఎప్పటికీ కూడా కొంచెం స్టేబుల్ గా ఉంటాయి. వాటితో పాటు ఇప్పుడు ఈ అప్కమింగ్ అంటే గ్రోత్ ఓరియంటెడ్ సెక్టార్స్ ని కూడా మనం మిక్స్ చేసుకుంటే లైక్ క్లీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఈవీస్, సెమీ కండక్టర్స్, ఇలా ఈ విధంగా కొంచెం 5G ఇలా మనకి టెక్నాలజీకి సంబంధించి ఈ విధంగా 2 మిక్స్ చేసుకోవాలి. కొన్ని డిఫెన్స్ నుంచి మనం కొన్ని పికప్ చేసుకోవాలి, అలానే మనకి అప్కమింగ్ సెక్టార్స్ లో కూడా కొంచెం మిక్స్ చేసి మనం గాని తీసుకున్నట్లయితే ఓవరాల్ గా పోర్ట్ఫోలియో అయితే బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మొత్తానికి 2026వ సంవత్సరంలో మన ఇండియన్ ఈక్విటీ స్టాక్ మార్కెట్ లో ఏ సెక్టార్స్ బాగా రాణించే అవకాశం ఉందనే దాని గురించి మన ఆడియన్స్ కి కొంత ఎడ్యుకేటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.